నాటక సినీ రచయిత నటుడు శ్రీ తనికెళ్ల భరణి గారి ఎందరో మహానుభావులు, అద్భుత సంగీత విద్వాంసుల అజ్ఞాన జీవిత చిత్రం 14వ చివరి భాగం. రామదాసు గారు రండి, రసీదందుకోండి. ఆ మధ్య చీరాలలో నాటక పోటీలంటే వెళ్ళా. రామనవమి ఉత్సవాల సందర్భం గత 25 ఏళ్లుగా నిరాటంగా కొనసాగుతున్నాయి అక్కడ ఉత్సవం. నిర్వాహకుడు ముస్లిం. ఆ సభలో అన్న, రామదాసు ఎన్ని కీర్తనలు పాడినా భద్రాద్రి రాముడు ముందు దర్శనం ఇచ్చింది తానీషాకే అని. అలాగే రామదాసు పేరెత్తగానే మనకి సీతమ్మకు చేయిస్తే చింతాకు పథకం రామచంద్ర అని, ఆ పథకానికి పట్టే 10,000 వరహాలు రామచంద్ర అనే ఆర్తినాదం, ఆ తర్వాత కొరడా దొబ్బల చెప్పుడు, వెంటనే నీవు కులుకుచు తిరిగేవు ఎవడబ్బ సొమ్మని అనే నింద, తర్వాత వేదనానంతర పశ్చాత్తాపం ఆ నిశ్శబ్దంలో. రామదాసు గారి చెరసాల తానీషా పరామర్శ. అట్టా తిట్టుకుంటూ ఆయాసపడబోకు అబ్బా తిట్టి తీనని ఆయాసపడబోకు రామచంద్ర, ఈ దెబ్బాల కోర్వక అబ్బా తిట్టి తినయ్యా రామచంద్ర అంటూ అన్వర్థం చేసుకొని క్షమించలేవు అని అభ్యర్థన వినబడి 17వ శతాబ్దంలో గోల్కొండ నవాబైన అబుల్ హసన్ తానీషా కొలుబులు హోంమంత్రిగా ఉన్న అక్కన్న మాదన్న గారి మేనల్లుడు కంచెర్ల గోప ఎలాగో సిఫార్సుతో నవాబు కొలుబులో చేరాడు. అంతా బాగానే వెళ్ళి పన్ను వసూలు చేసుకురావయ్యా మొగడా అంటే, భద్రాచలం వెళ్ళి వామాంక స్థిత జానకీ విలసత్ కోదండరాముణ్ణి చూసి కళ్ళ నిండా నీళ్ళెట్టుకొని, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు నీకు నిలవలేదా, పరంజ్యోతి నీకు దీపం పెట్టే దిక్కులేదా, వనవాసమంతా నారచీరలే కట్టావు కదా, నా తల్లి నీకు పట్టుబట్టలు లేవా, మడిమాణిక్యాలు గుళ్ళో పుట్టిన అవనీతలే నీకు 7 వారాలు నగరులేవు అని బెంగబెట్టుకొని నౌకరీ మాట గోదావరి గట్టున పెట్టి భద్రాచలంలో పెద్ద గుడి కట్టి వజ్రవైఢూర్యాలతోటి మణిమాణిక్యాలతోటి అద్భుతమైన నగా నట్రాజై అమ్మని అయ్యి చేతిలో పెట్టి అందరికీ వడపప్పు పానకం ఇచ్చి అమ్మయ్యా నా పనైపోయిందని చేతులు దులుపుకున్నాడు కంచెర్ల. దులుపుకున్న చేతులకు అరదండాలేసి ఈడ్చికెళ్ళారు రాజభటులు నవాబు దగ్గర. హమారా క్యా హుకుం థా, తుమ్ క్యా కరీ, మేమేం ఆజ్ఞాపించామయ్యా, నువ్వేం చేశావు అని. రామ్ కా ఆరామ్ కే లియే దేవల్ బనాయాహు, రాముడి విశ్రాంతి కోసం గుడి కట్టా. కిస్కా బంకా మాల్హాయ్, ఎవడబ్బ సొమ్మనుకొని గర్జించాడు. దిక్క చచ్చిపోయిన కంచెర్ల గోప, నన్ను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి, నన్ను బ్రోవమని చెప్పవే, నన్ను బ్రోవమని చెప్పు నారీ శిరోమణి, జనకుని కూతురా జనని జానకీదేవి అన్నాడు. ఆవిడ విందో లేదో కానీ నవాబు గారు మాత్రం వెళ్ళ ఒక్క లాగులాగి దుప్పటి సప్పడు ఈ హుజూర్ అన్నారు. భరి లేజావు అన్నారు. అంతే సంకెళ్ళేసి తీసుకెళ్ళి గోల్కొండలో చీకటి కొట్లో బంది. రామచంద్రుడు నాపై చలము చేసినారు, సీతమ్మ చెప్పవమ్మా అని మొదలుపెట్టి చెర చిట్టారు. చచ్చేలా కొట్టి నానాహింసలు పెట్టి ఒళ్ళంతా నెత్తుతోటి రామకోటి రాసేశారు. అయినా సరే ఒకే నమ్మకం, నా రాముడు వస్తాడు, నన్ను విడిపిస్తాడు అని వాడు కదలడు ఉలకడు. పలుకే బంగారమాయన ఓ రామచంద్ర, పలుకే బంగారమాయ, పలుకే బంగారమాయే శిరచీనా పలకావే, కలలో నీ నామస్మరణ మరువక చక్కని తండ్రి, కమ్మని కలలు కంటున్న సీతమ్మ కలలు. దెబ్బలు తిన్న రామదాసొచ్చి పేడ కల
అన్నారు రాములు. మరి రామదాసుకి నవాబు పీడ బదిలించరు వేడుకుంది సీత. లక్ష్మణ సమేతుడైన రాముడు భద్రాద్రిని గోళాద్రికి గోల్కొండకు బయలుదేరాడు. అక్కడ రామదాసు మనసు నృత్యం చేస్తాడు. ఓ రామ నీ నామెంతో రుచి, పాలు మీగడల కన్నా పంచదార చిలకల కన్నా అని రామనామామృతాన్ని స్మరిస్తాను. అగరు పొగల మధ్య మగతగా నిద్రపోతున్న మొగలు అనీషాకి మెలకు కళ్ళు నలుపుకొని చూస్తే కోదండ పాండులైన ఇద్దరు రాచయో సూర్యులై మెరుస్తున్నారు. కోన్ హాయ్ ఆప్ లోగన్, ఏ దేశము నుండి మీరు ఎందుండి ఇటు వచ్చినారు? అన్నదమ్మద్దరు ఒకరి ముఖాలు ఒకటి. దాసా జవానులము మేము, రామదాసు పంపగా వచ్చినాం అంటూ వరహాల మూటల్ని తానీషాకని. ఏమో అనుకున్న రామదాసు నిక్కచ్చైన మనిషి. తిఖాయ్ అని ఒక రాజముద్ర కొట్టి రామదాసుని విడుదల చెయ్యమని ఫర్మానాప. దెబ్బతో కంచెన్న గోపన్న రామదాస్ అయిపోయాయి. ఎన్ని వందల కీర్తనలు, అన్నికంటే ముఖ్యంగా దశరథీశకం. శ్రీ రఘురామ చారు తులసీదళధామ సమక్షమాది శృంగార గుణాభిరామ త్రిజగన్నత శౌర్య రామాలల దుర్వారక బంధ రాక్షస విరామ జగన్నుత కర్మశార్ధవు తారకనామ రాభద్రగిరి దశరథీ కరుణాపై నిధి. రామదాస్ సాక్షాత్తు త్యాగరాజ స్వామికే గురు. ఆయన పూర్తికి శతకోటి వందనాలు చేసుకుంటూ రామచంద్రాయ జనకరాజయా మనోహరాయ మామకాభీష్టదాయ మహిత మంగళం పాడాడు భరణ్. గౌడ డిండిమ భట్టు వాగ్గేయకారుడ దినారటంకాల తీర్థమాడించిది దక్షిణాధీసు ముత్యారస పగులగొట్టించిది ఉద్భట వివాద ప్రౌఢి గౌడ డిండిమ భట్టు కంతుడ అన్న కవి సార్వభౌముడు శ్రీనాథుడి పద్యం వింటే ఏ తెలుగు హృదయం పొలకించుబో. ప్రౌఢదేవరాయల ఆస్థానం గౌడ డిండిముడు శ్రీనాథుడు ఇద్దరి మధ్య వివాదం. శ్రీనాథుడు గెలిచినట్టు సభారధ్వానం. భళ్ళున బద్దలైన అరుణగిరినాథుడి డిండిమ చెదిరిపోయిన అలంకారం అహంకారం. వాకు ప్రశాంత చిత్తుడై శ్రీనాథుడి మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ అరుణగిరినాథుడు సినిమాల్లో నాటకాల్లో నవల్లో శ్రీనాథుడిని పైకి లేవటాన్ని గౌడ డిండిమ భట్టుని మరీ నీచుడిగా దురహంకారిగా చూపిస్తుంది. కానీ చరిత్రకారుడనేది మాత్రం అతనికి ఉన్నది ధిషణాహంకారమే. ఆ మాటకొస్తే ఆ మాత్రం శ్రీనాథుడికి. కాకపోతే ఎక్కడా లేని విధంగా దక్క పెట్టుకొని తిరిగాడు అంచేత డొక్క బద్దలు చేశాడు శ్రీనాథుడు. మనకు ఆ గొడవలక్క కావాల్సిందల్లా డిండిమ భట్ అనే బిరుదనామం ధరించిన అరుణగిరినాథుడు. సాహిత్యంలోనే కాక సంగీతంలో కూడా పండితుడు. స్వయంగా కృతులు రచించి గానం చేసిన వాగ్గేయక. అరుణగిరినాథుడు 1375లో జన్మించాడు. గౌడ దేశం అంటే బెంగాల్ నుంచి తమిళనాడు దేశానికి వచ్చిన శ్రోత్రియ కుటుంబం. తల్లి ముత్తమ్మాళ్, తండ్రి అష్టభాషా కవిత సామ్రాజ్య పట్టాభి. ఇద్దరు తాతలు బహుభాషాకు. బాల్యంలోనే తల్లిపోతే తెలకావతిని అక్కగారి పెంపకంలో ఎంతైనా తల్లి లేని పిల్లాడు దుష్టజన సంఘ. దురభ్యాసాలకి లోనై పిత్రార్జితం అంతా తగలైపోయి భోగభాగ్యాల్లో మునిగితే అత్యంత విలాసవంతమైన జీవితం గడి ఒకసారి ఐశ్వర్యం భరించుకుపోయి అప్పుల పాలైపోయాక జీవితం ఎంత అంధకార బంధరమో. అరుణగిరినాథుడికి అప్పుడే ఆకులు పట్టుకున్న లాభం లేకపోయి అప్పటికే చేతులు కాలి బొబ్బలే. విరక్తితో తిరువన్నామలై గుడి గోపురం పైపెక్కి అక్కడి నుంచి దూకి ఆత్మహత్య చేసుకునేలోగా ఉత్తర గోపురం పక్కనున్న కుమారస్వామి ఆలయంలో ఆకాశవాణి వినిపించి స్వామి ప్రత్యక్షమై రక్షించి నాలుకపై షడాక్షర మంత్రం శరవణ భవ రాశి అంతర్ధానమై అంతే. అక్కడి నుంచి ధారావాహంగా మంత్రశక్తి గడి ద్రావిడ భాషలో తిరుప్పగడి అనే దివ్య సంకీర్తన రచన అటు సంస్కృతం ఇటు తెలుగు తమిళం
పడుగు పేకల్లాగా అరుణగిరినాథుడు 16,000 కీర్తనలు రాశారు. విశేషమేమంటే శ్రీనాథుడు కూడా అరుణగిరినాథుడు పుట్టిన 1375లో పుట్టి. తిరుపగళ్ళంటే తిరు పవిత్రమైన, పొగళ్ళంటే పొగడ్త అనే రాగ సంకేత. ఆళ్వార్లు నాయనార్లు దేవుడు కొలిచే రీతి ఆకర్షితుడైన అరుణగిరినాథుడు అదే శైలిని ఆవాహన చేరుకొని తిరుప్పగల్ రాసి అచ్చంగా సంస్కృతం కాకుండా అచ్చం తమిళం కాక సంస్కృతం వాణి తమిళ బాణి కలిపి కొత్త ఫణితి మణిప్రవాళం చేశారు. అరుణగిరినాథుని కవితా పద్ధతికి చిత్తిర కవిత, చిత్ర కవిత్వం అనే పేరు. దానికి ఆయనే ఆరంభకుడు అనే ఖ్యాతి కూడా. అంచేత ద్రవిడ విద్వాంసుడు అయిన ఛందస్పళ పెరుమాళ్ చంద్ర ప్రమాళ మహిమాన్విత అనే బిరుదు ఆయన పద్ధతిని తొంగళ్ పద్ధతి అని. ఈ విధానమే అన్నమాచార్యుల సంకీర్తనలు లీలంగా తొంగొస్తుందేమో, తొంగి చూస్తుందేమో అని సంగీత శాస్త్రజ్ఞులు అన్నారు. మత్సుకి 2 తిరుపుగల్ కైచ్చదియన మొదైదిత్త మరుచ్చలలు చచ్చటపు చపుటపు చత్రిక పుత్రికా కందచ్చమృతి పదమంబడి కంద పుందో కట్టుల ముంబడి కలమరద పదడి శిఖండై సకల శికార మాన విపంచికై గౌడ భైరవి లలిత కైసికై ఘన సరళి అరంచట మంజరి తన ధనసి విడంబదు పంచమీ కైమృతపుకన్ మురై విదితై రగుల్తదైవిల్ உச்சமிதுபாதிக்கும் எழுத்துமேலெட்டுவன் கனக ஜனகம் நற்றை சிரஞ்சிகம் 2 పన్ కొరైతి యాస్తే ఎండు. సంస్కృత ద్రావిడ ఆంధ్ర భాషల్లో పండితుడై ఈశ్వరార్చన కళాశీలుడై అరుణాచలనాథాగ్రవర్తుడై భరవుడదేవరాయ ఆస్థాన విద్వాంసుడై సకల కవితా సనాథుడి శ్రీనాథుడిని ఎదుర్కొన్న చారిత్రక దృష్టి లేని కొంత కాల్పనికుల పెద్ద విలనైపోయి వేళాకోళమైపోయి చరిత్రహీనుడైపోయాడు. గౌడవుడెండెమ బట్టి బిరుదాంగుడైన అరుణగిరినాథుని ఆంధ్రజాతి తరఫున క్షమాపణలు చెప్పు. బలాంతరు రజనీకాంత గారు ఆంధ్ర వాగ్గేయకార చరిత్ర ఈ వ్యాసానికి ఆధారం అని చెప్పుకుంటున్నారు. కనకాభిషేకం చేయించుకొని విదుషీమణి పసుపులేటి రంగాయం కృష్ణదేవరాయల పేరు స్మరించగానే అష్టదిగ్గజాలవు కవిత సుధారసధారలు కథన రంగపు కాహళీలు విజయనగర సామ్రాజ్య వైభవం కత్తులు పూలు నెత్తులు పన్నీరు అన్నీ కలగా పులగమైన ఓ అద్భుత వర్ణ చిత్రం కళ్ళ ముందు మెదులు. సరిగ్గా అవ్వచ్చు అచ్చుమచ్చు అదే అనుభూతిగలు. రఘునాథరాయల గురించి కొద్దో గొప్ప చదువుకున్నవాడు. తంజావూరు నాయక రాజ వైభవం ప్రతిపద్య చమత్కారం చేసిన విజయ విలాసకర్త చెమకూరు వెంకట అల్లం వెల్లుల్లి దత్తి వండిన గుత్తొంకాయ కూర లాంటి రాధికా సాంత్వనం కవయెత్తి ముద్రపడని ఓరి నాయును అదేం శృంగారం. ప్రతిపద్యం నిప్పు కణి రసగుళి రసికుడన్నవాడు చదివి తీరాల్సిన పుస్తకం ముద్దుపడని రాధికా శాంత. తెల్లదరు ఈ పద్యాల విశృంఖలత్వాన్ని పిచ్చెక్కి ఆ పుస్తకాన్ని 2 సార్లు నిషేధించి తర్వాత మన తెలుగు ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం గారు వచ్చాక నిషేధం ఎత్తేశారు. రాధికా శాంతనం వెలుగులోకి మళ్ళీ వచ్చి అదిగో అప్పుడే ఆస్థాన విదూషిణీమణి రంగాజం యథా రాజా తథా ప్రజా ఏలిక గుండా ముండా వాడుకైతే ప్రజలంతా ఆ పద్ధతికే వస్తారు. రాజుగారు బుద్ధుడైతే అంతా ఉత్తమ మార్గాలవును. అంచేత రఘునాథనాయకుడి కుమారుడైన విజయరాఘవనాయకు 1633 1673 వరకు 40 ఏళ్ళు ఏకధాటిగా తంజావూరిని సంగీత సాహిత్య కళారంగాలు సర్వోత్కృష్టంగా తీర్చిదిద్ద. ఆయన 23 యక్షగానాలు, 3 ద్విపద కావ్య, గోపికా భ్రమర గీత, ఫాల్గుణోత్సవ రగడ, చౌపదిని రాజగోపాల దండకం వంటివి రచించాడని
క్షేత్రయ్య ఎక్కువ కాలం ఈయన ఆస్థానాల్లోనే గడిపినట్లు చారిత్రక ఆధారాలు. కవిత రచయింప విజయరాఘవ విభుండే నేర్చునని వాణి నర్తించు వేర్పు వీణ శ్యామరానిల కందల చలితము తనరు సభయందు అలా శారదాధ్వజం, అక్కడ శారదాధ్వజం ప్రతిష్ఠింపబడింది అని గొప్పగా చెప్పుకుంటారు. అంటే సరస్వతీదేవికి అక్కడ ఆవాసంగా ఉంది అని అర్థం. అది రాశాడు చెంగల్వరాయ కవి, కాళకవి. అలాంటి శారదాధ్వజాన్ని సంగీత సాహిత్యాకాశం ద్వారా ఎత్తి రెప్పరెపలాడించిన కవయి పసుపులేటి రంగ. ఈమె తల్లి మంగమాంబ, తండ్రి వెంకట. ఈమెకు తెలిసిన అష్ట భాషలు సంస్కృత, ప్రాకృత, శౌరసేని, మాగధి, పైశాచి, చూడిక, అపభ్రంశ, ఆంధ్ర. ఎంచేతంటే క్షేత్రయ్య లాంటి మహానుభావుడి పరిచయం కళ్ళతో చూడటం వల్ల ఆయన వాసలు కొన్న ఈవిడ కవిత్వానికి అంకుట్టుకోవడం సార్, అంటుకట్టి కొత్త పూలు పూయించడం సార్. విజయరాఘవని ఆస్థానానికి ఘనత తెచ్చిన కవయిత్రులు చంద్రరేఖ, కృష్ణాజీ, రంగాజమ్మలు ముగుమకు. వీరిలో మొదటి ఇద్దరు గ్రంథాలు రాసినట్టు తోత. రంగాజమ్మ మాత్రం బహుగ్రంథ కర్తె. వాటిలో మన్నారుదాస విలాస నాటకం మొదటిది ప్రబంధం, రెండవది నాటకం. ఉషా పరిణయం, రామాయణ సంగ్రహం, భారత సంగ్రహం, భాగవత సంగ్రహం. చివరి మూడు ఇప్పుడు అలభ్య. పూర్వాంధ్ర కవయిత్రులు అన్ని కృతులు రాసిన వాడు ఉన్న మన్నారుదాస విలాసం ప్రబంధంగా యక్షగానంగా రాసిన వాటిలో తేడా చూపించిన దిట్ట ఆమె. ప్రబంధంలో పద్యాలు సీసాలు, నాటకానికి వచ్చేసరికి ద్విపద దరుబులు ప్రాధాన్యం వహించి ప్రబంధంలో నాయికా విహారం, జలక్రీడ, విప్రలంభ వర్ణన ఇవన్నీ నాటకానికి వచ్చేది కుదించింది. మట్టితలకు నాటక ప్రేక్షకులు కళ స్థాయి భేదం, ఔచిత్యం మనసులో పెట్టుకుంది. అంతేకాదు ప్రబంధంలో లేని ఎరుక ఘట్టం, గొల్లల ప్రసంగం, ముత్తైదుగుల ముత్తటు అన్నీ నాటక పామర జనరంజకాలు కాబట్టి నాటకంలో చేర్చి నవలను తెరకు అనువదించే వాళ్ళందరూ పరిశీలించి అనుకరించిన టెక్నిక్. తంజావూరులో పుట్టిన ఉత్తమ యక్షగానాలు మన్నారుదాస విలాస్ అగ్రస్థానంలో ఉందని అంటారు విమర్శ. క్రీడాభిరామంలాగా ఆనాటి ప్రజల జీవితానికి దర్పణం పట్టడంలో పాటు రాజ జీవితాన్ని ప్రతిబింబి రాజు కొలువు చేయడం, వినపాలాలకించడం, కొలువు సింగారం అద్భుతంగా వర్ణించి కొలువు సింగారాన్ని వర్ణించడం. నెలత యొక్కటి చేరి నిలుటద్దము పట్టె, చెలువ యొక్కతే ఓరసిగ వనచి, యంధ్రాశ్య యొక్కతే జాతి తరులు ముట్పట్టే, జాన యొక్కతే రుమాల్ జాల కట్టి, కలికి యొక్కతి దిద్దె కస్తూరి తెలకంబు, కనకాంగి యొక్కతే చౌకట్టు నెట్టే, జన యొక్కతి పొడు సాగి జీరుడు వాల్చే, సఖియ యొక్కతే అరసట్ట బొడగి, తరుణి యొక్కతే హరువుగా దట్టిగట్టి. రాజుల జీవితాన్ని ఎంత ఇదిగా వర్ణించగలిగిందంటే రాజులకు ఎంతో చనువుండి ఆమె తన గ్రంథాలు అచ్యుత విజయరాఘ సార్వభౌమ ధర్మపత్ని అయిన రంగుమీరు రంగాజమ్మ తత్పట్టమహిషి అయి తనరిన దేవి అని చెప్పుకున్న అది వట్టి మాట వరుసకి. నిజానికి పట్టపు దేవి కంటే ఎక్కువ మహాయోగం పట్టి తన గురించి తను ఇలా ఉంది. విచిత్రతర పత్రితాశతభికిత వాచికార్ధవహగాహన ప్రవీణయు తత్పరిపత్రికా శతస్వహస్తలేఖన ప్రశస్త కీర్త శృంగార రసతరంగిత బద్ధ కవిత్వ మహనీయ మతిస్ఫూర్తియు అతులితాష్టభాషా కవిత సర్వంకట కర్వంకష మనీషా విశేష విశారది రాజనీతి విద్యా విశారదయు విజయరాఘవ మహీపాల విరచిత కనకాభిషేకయు విద్వత్కవి జనస్తవనీయ వివేకయు ముద్రారాజ శ్రీ ముద్రారాజ గోపాల కరుణా కటాక్ష వీక్షణానుక్షణ ప్రవర్ధమాన సారస్వత ధురీనయు పసుపులేటి రంగాజమ్మ
అంచేత కనకాభిషేకం కనగానే మనకి శ్రీనాథుడే గంగాజమ్మ కూడా సాక్షాత్కరించాలి. ఆమెకు కూడా కనకాభిషేకం చేశారు అక్కడ. నిజంగా మహిళా లోకానికి ఎంత గర్వకారణం. ఆ తర్వాత ఎవరికి వెదగా జరిగినట్టు కనపడు. సరస్వతి నాలిక మీద తాండవం ఆడుతుంటే పార్వతీదేవి రంగాజమ్మ నతమస్తకంతో కూర్చోగా లక్ష్మీ స్వరూపం బంగారు నాణేల రూపం కనకధార కురుస్తుంటే ఓహ్, తెలుగు కళా హృదయానికి అదెంత పులకింత. ముదితలు నేర్పగరాని విద్య కలదే ముద్దార నేర్పించిన అన్నారు ఎప్పుడో. కానీ ఇప్పుడు ముదితలే విద్యా వ్యవహార నేర్పే చిదుకు. ఉషాపరిణయం అవతారికలో మృదు రసాస్పదాల శృంగార పదాలు అనేకని రచించినట్టు చెప్పి తంజావూరు సరస్వతి మహల్లో రంగాజమ్మ రచనలు మరికొన్ని ఉన్నాయని అంటారు. అలా నిక్షిప్తం చేసిన మహానుభావులు శతకోటి మళ్ళీ వాటిని వెలుగులోకి తీసుకురావటానికి ఏ టంగుటూరి ప్రకాశము పుట్టాలేమో. దీంతో అయిపోయింది. తరలికేళ్ల భరిని తన గురించి చెప్తున్నాడు. 18 ఏళ్ల నాటకానుభవం, 20 ఏళ్ల సినీ రంగానుభవం, సాహిత్య అకాడమీ అవార్డు పొందిన నాటక రచనా నైపుణ్యం, నంది అవార్డుల నందిన అభినయ కౌశలం, మనసుకు తాకే కవితా రచన, కవితాక. ఇవేనా తనికెళ్ల భరణి అంటే? ఇవి మాత్రమే కాదంటుంది ఈ పుస్తకం. అది స్వర సరస్వతిని హత్యించి మన సాంస్కృతిక సంపద సుసంపన్నం చేసిన 51 మంది సంగీతజ్ఞుల జీవితాలను నాటకీయ ఘట్టాలు రసవత్తరంగా నాటకీయంగా అక్షరాలకెక్కించిన భరణి అగుపిస్తారు ఈ పుస్తకం. 11 నాటిక, 55 సినిమాలు, వ్యాసాలు రచించి పరికిణి ఆట కదరా శివ కవితా సంకలనాలు వెలై 355 సినిమాలు తన అభినయం ద్వారా మురిపించిన శ్రీ భరణి హాస్య సంగీత పత్రికలు 3 ఏళ్ల నిర్వహించిన శీర్షిక ద్వారా సామాన్య పాఠకులలో సైతం శాస్త్రీయ కళాకారులపై ఆసక్తి, భక్తి కలిగించి ఈ వ్యాస పరంపర పుస్తక రూపమే తెలుగు వాళ్ళకు తమ సంస్కృతిపై గౌరవ అభిమానాలు తగ్గలేదని చెప్పటానికి రుజువు. ఈ పుస్తకం అతి త్వరలోనే ద్వితీయ ముద్రణకు సిద్ధం కావడం. వరప్రసాదరెడ్డి హాసం అనేటువంటి దానికి ఆయన ప్రచురణ కర్త. ఇది 176 పేజీలు, 70 రూపాయలు. పుస్తకం హాసం కూడా ఆగిపోయింది. అందువల్ల ఇవి కూడా మళ్ళీ వచ్చే అనుమానం కష్టం. దీంతో ఎందరో మహానుభావులు తనికెళ్ల భరణి గారి వ్యాస పరంపర పూర్తి. 1994లో రాజమండ్రిలో భారతీయ సాహిత్య పరిషత్ అధ్యక్షుడుగా మా గురువు గారు, మా ఫ్యామిలీకి చాలా ఇష్టలైన వారు, మా కుటుంబ సభ్యులా ఉండే ఆర్ఎస్కే మూర్తిగా, రాజనాల శివరామకృష్ణమూర్తిగా ఆయన అధ్యక్షుడిగా ఉండగా 3 రోజుల సాహిత్య సభలు జరిగాయి. అందులో ఒక రోజునో 2వ రోజునో తనికెళ్ల భరి ఎక్కడో షూటింగ్ చూసుకొని సభకు వచ్చారు. అప్పుడు నా దగ్గర చిన్న ప్యాడ్ ఒకటి ఉంది, బుక్. ఆ ప్యాడ్లో తనికెళ్ల భరణి సంతకం కూడా తీసుకున్నా. నా దగ్గర పుస్తకం ఉంది, ఎక్కడో ఉంటుంది గోడౌన్లో. అది తనికెళ్ల భరణిని మొదటిసారి చూడటం. సినిమాలో తర్వాత 1-2 సార్లు బెదవాడేవో సాహిత్య సభలో చూశాను. అది కనుక ఈ ఎందరో మహానుభావులు 14వ ఎపిసోడ్తో ఇవాళ పూర్తి చేసి, రేపటి నుంచి ఒక కొత్తది. ఉత్తరాంధ్రలో అంటే విశాఖ ఆ పక్క ప్రాంతాలు బాగా ప్రసిద్ధుడై రావి శాస్త్రి అంటే రాచకొండ విశ్వనాథ శాస్త్రిగా ఆయన జీవితం మీద ఒక చిన్న పుస్తకం బందర్లో ప్రమిద అనే
ఒక పత్రికను నిర్వహిస్తూ దాదాపు 20-25 ఏళ్ళ నుంచి ఆయన చాలా స్పెషల్స్ వేశారు. ఈయన ఈ రాసకొండ విశ్వనాథ శాస్త్రి, రావి శాస్త్రి గారి మీద ఒక బుక్ వేసి నాకు ఎప్పుడో పంపారు. ఆ పుస్తకం నా దగ్గర ఉంది. దీన్నే ఆయనకు ఫోన్ చేసి మీ పుస్తకాన్ని లైవ్ చేయాలనుకుంటున్నా అంటే అంతకంటే మహద్భాగ్యం నాకు లేదు అని అన్నారాయన. ఆయనకు చెప్పి మనం చేస్తున్నాం. రేపటి నుంచి రావి శాస్త్రి గారి జీవితం, రచనలు అనేటువంటిది ప్రమిద పత్రికలో పడిన విషయాలని రేపటి నుంచి ఎన్ని రోజులు వస్తే అన్ని రోజులు మనం ప్రసారం చేస్తాం సాయంకాలం పూట.